ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించిన ఉప ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు అంతా ఇంత కాదు. ఇక్కడున్న స్థానికులను ఓట్లు వేయనీయకుండా అడ్డుకోవడం, వారిపైన దాడి చేయడం, స్థానికేతరులను తీసుకొచ్చి రిగ్గింగ్ చేసే ప్రయత్నం చేశారు. మండపంపల్లితో పాటు ప్రస్తుతం నేనున్న ఈ చిన్న కొత్తపల్లి దగ్గర కూడా ఓటర్లను లోపలికి కనీసం పోనివ్వకుండా స్థానికంగా ఉన్న పోలీసులు, కొంతమంది పోలింగ్ సిబ్బంది సహకారంతో ఇక్కడ వచ్చిన ఓటర్లను బలవంతంగా భయపెట్టి వారిపైన దాడి చేసి బయటకు పంపేసిన పరిస్థితి చూడొచ్చు విజువల్స్ లో. వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికంగా చిన్న కొత్తపల్లికి సంబంధించిన ఓటర్లు. వీళ్ళని బలవంతంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వారిపైన దాడి చేయడం జరిగింది. ఎవరు వచ్చారు, ఎవరు మిమ్మల్ని బయటకు నెట్టేశారు? సార్, వైసీపీ వాళ్ళు రిప్రజెంట్ వాళ్ళు వచ్చి రిగ్గింగ్ చేసినారు సార్. మా వాళ్ళు అడ్డుకున్నందుకు గొడవలు అయినాయి సార్. దాని వల్లే సమస్య. ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తించారండి మీరు? ఓటు వేయకుండా వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటున్నారు సార్. రిప్రజెంట్ వాళ్ళు వచ్చినారు, ఈ ఊర్లో వాళ్ళు అందరూ వైసీపీ వాళ్ళు అంతా రిగ్గింగ్ చేసుకున్నారు సార్. దొంగ ఓట్లు తెచ్చి చేసుకున్నారు. అందుకు వాళ్ళు మేము అడిగినామని మా మీద దౌర్జన్యంగా మా వాళ్ళందరూ కొట్టి మమ్మల్ని దొబ్బి మమ్మల్ని గందరగోళంగా చేస్తున్నారు వాళ్ళు. అంటే మీ ఓటు కూడా కనీసం లేని పరిస్థితి, రిగ్గింగ్ బాల్పడేసి ఓట్లు వేసుకుని లోపలికి ఎంటర్ చేయనిచ్చా కదా సార్ వాళ్ళు. మమ్మల్ని లోపలికి ఎంటర్ చేయనివ్వడంలా. వాళ్ళు ఆడ ఉండి నిలబడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. కదా ఈ మహిళలకు సంబంధించిన మొత్తం ఓట్లను కూడా పూర్తిగా రిగ్గింగ్ చేసి వైసీపీకి సంబంధించిన నేతలు వేసేశారని స్పష్టంగా మహిళలు చెబుతున్న పరిస్థితి.